లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రత నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని, రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే మంచి రెవెన్యూ డివిజన్ కూడా. ఈరోజు నేను కూడా నా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి స్వయంగా నేనే వచ్చి ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తూ ఉంటారు, ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది. చూసుకొని స్వయంగా నేను కూడా రెన్యువల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి, లేదంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాను. సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యూత్, ముఖ్యంగా యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు, ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు మన డిటిసి ఆఫీసును సందర్శించిన గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది. సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్, డిఎల్, ఎఫ్సీలు, ఆ డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సార్ స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్